వాటి మీద కిచెన్ క్యాబినెట్ల మీద స్నానపు గదుల్లో సమకూర్చే హంగుల మీద 50% చొప్పున పన్ను ఉంటుందని తెలిపారు. ఫర్నిచర్పై 30%, భారీ ట్రక్కులపై 25% పన్ను పడుతుందని, ఇవన్నీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తన సొంత మాధ్యమం ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటించారు. దేశీయంగా తయారీని పెంచి బడ్జెట్లోను పూడ్చేందుకు ఆగస్టులో మొదలుపెట్టిన పన్నుల బాధుడు ఆగలేదనేది ఆయన తాజా నిర్ణయాలతో స్పష్టమవుతుంది. దేశ భద్రత కొన్ని ఇతర కారణాలు రీత్యా దిగుమతులపై పన్ను వేస్తున్నట్టు పేర్కొన్నారు. చట్టపరంగా దాని ఔచిత్యాన్ని మాత్రం ఆయన వివరించలేదు. విదేశీ ఫర్నిచర్ సంస్థలు అమెరికా మార్కెట్ను వరదలా ముంచెత్తుతున్నాయని, వాటిపై భారీ టారిఫ్లు తప్పనిసరి అని సమర్థించుకుంటున్నారు. విదేశీ తయారీ ట్రక్కులు, విడిభాగాలు దేశీయ ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయని, వాటి నుంచి అమెరికా కంపెనీలను కాపాడుకోవాల్సి ఉందని చెప్పారు. తాజా సుంకాలు దేశీయ తయారీని పెంచుతాయని, బడ్జెట్ లోటును తగ్గించడంలో సహాయపడతాయని వాదిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే ఔషధాల్లో 40% వాటా భారత్దే. ఇది వాస్తవంగా దీనివలన పోయేది అమెరికన్స్ తప్పించి మిగతా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎవరి దేశం ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మెడిసిన్స్ని ఇండియాలో అమ్ముకున్న తర్వాత మిగిలిన వాటిని అక్కడికి పంపిస్తాం. ప్లస్ అక్కడ జెనరిక్స్ కాబట్టి వాళ్ళకి అది అవసరమే. జెనరిక్స్ బ్రాండెడ్ వాటి మీదనే వేసుకొచ్చాడు. క్రమంగా అమెరికన్సే మునిగిపోతున్నారు తప్పించి ఇప్పుడు ఈ పెరిగిన ప్రతి ఖర్చు అమెరికన్లను ఎత్తిన తప్పించి దానివల్ల మునిగేది, నాశనం అయ్యేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ప్రజల యొక్క చేతిలో సొమ్ములు లేకపోవడం అనేటటువంటిది. అదే సందర్భంలో మిగతా చోట ఉత్పత్తిదారులకు కొంత సమస్య ఉంటుంది. కాబట్టి ఉత్పత్తిదారుకి నష్టమేం జరగదు, లాభం రాకుండా పోతుంది. అది ఇక్కడ కీలకమైన పాయింట్.